జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నేను మీ పెనుగొండ దుర్గాప్రసాద్ హైందవ సైన్య వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా జీమడుగుల మండలం బీరం పంచాయతీ ఉదరం వీధి మన అంజనాదేవి ఆశ్రమంలో ఉన్నాం. ఈ ఆశ్రమానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ఇక్కడ ఉన్న దేవాలయాలు ఏవైతే ఈ ఆశ్రమంలో ఉన్న కొన్ని విగ్రహాలని కొంతమంది దుర్మార్గులు దుష్టులు ధ్వంసం చేయడం జరిగింది. అది పాత కథ. కాకపోతే మళ్ళీ మనం నిర్మించాలి కాబట్టి మా డివిడి ప్రసాద్, మా సోదరుడు, మిత్రుడు, మేమందరం కలిసి సనాతన ధర్మ రక్షణ కోసం పోరాటాలు చేస్తాం. ఈయన తెలియజేసిన వెంటనే నేను ఒక దాతకి పట్టాభి రామారావు గారని ఆయన అమెరికాలో ఉంటారు, ఆయనకి తెలియజేసి ఇలా పరిస్థితి అని చెప్తే నాకు ఆ శివలింగానికి అయ్యి ఖర్చు ఇవ్వడం జరిగింది. అది మేము శివలింగం, నంది, అలాగే పానమట్టం కాకుండా పైన లింగం ఏదైతే బాణం ఉంటుందో, మనమతి బాణం ఉంటుందో అది కాశీ నుంచి తెప్పించడం జరిగింది. అది కూడా డివిడి ప్రసాద్ గారు అప్పుడు కాశీ నుంచి తెచ్చారు ఇళ్ళ చర్యలతో. ఇదంతా ఏంటంటే ఒక భగవంతుడి యొక్క శక్తి, మన సంకల్పం వల్ల ఇది ఇక్కడికి వచ్చి ఇన్ని వందల మందితో మనం ఇవాళ కూర్చొని మాట్లాడగలుగుతాం. అందుకని ఇవాళ ఈ విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరిగింది. ఇది దీనికి పూర్తిగా ఎవరైతే ఆర్థికంగా సహాయం అందించారో నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, పట్టాభి రామారావు. ఎందుకంటే అలాంటి మహానుభావులు నేను ఒక మాట చెప్తే ఇవ్వడం అంటే భగవంతుడి యొక్క లీల ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి మాకు ఇది ఇబ్బంది అని చెప్పినప్పుడు నేను ఇంకొకరికి చెప్పినప్పుడు ఇది ఒక లింక్గా ఇక్కడికి వచ్చిందంటే అది మనం చేసుకున్న పుణ్యబలం. అలాగే స్వామీజీ కూడా ఇన్ని వందల మందిని ఇక్కడ చేర్చగలిగారంటే ఆయన ఒక సంకల్పం, అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురుదేవుల ఆశీస్సులు మనం అందరం ఇవాళ ఇక్కడ ఉండగలిగాం. ఇది నా నమ్మకం. అందరికీ చేసి విగ్రహ శివంచలం స్వామీజీ ఇక్కడ నేను ఇంచుమించు 49 సంవత్సరాల నుండి శివారాధన, కాళీమాత ఆరాధన, కాళీ ఉపాసకుగా నేను చేసుకొని ఇక్కడ చేస్తున్నాను. ఈవేళ జరిగింది ఈ ఒక లింగ ప్రతిష్ట జరిగింది దేనివల్లంటే, నేను ఫస్ట్ను బొడ్డపుట్టు గ్రామంలోని మా డివేటి ప్రసాద్ గారు వీళ్ళు పల్లకి ఏర్పాటు చేశారు. పల్లకి ఏర్పాటు చేసి ఇంచుమించు ఒక 40-50 గ్రామాల్లో పల్లకి సేవ చేసిన తర్వాత నేను వీళ్ళతో మీట్ అయిన తర్వాత అలాగూ కొన్ని రోజులు పోయిన తర్వాత మీ ఆశ్రమంలో ఏం జరిగిందంటే, లేదు నా ఆశ్రమంలోని శివలింగం ఉండేది కదా, శివలింగం కొద్దిగా డ్యామేజ్ అయింది అని చెప్పిన తర్వాత దాన్ని పట్టించుకొని అలాగూ ఉన్న తర్వాత ఒకరోజు మా దుర్గాప్రసాద్ గారు పట్టాభి రామారావు గారు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇలాగే క్లాస్ దగ్గర కొన్నిగా కూర్చొని మాట్లాడిన తర్వాత అతను విని, నేను తప్పకుండా శివలింగం చేసి పెడతాం, మీరు ప్రతిష్ట చేసుకుంటారా అంటే, చేస్తాం. దానివల్ల అంటే అక్కడ కొద్దిగా డామేజ్గా ఉంది, కానీ అలాగే చేసుకుంటున్నాం. డామేజ్గా ఉన్నా సరే దైవం అన్నది అక్కడే ఉంటాడు, మనం ఎంత ఇది చేసుకున్నా సరే దైవం అన్నది ఒక లీలా మార్గం ఉంటాదు అని అలా చేసుకొని ఉండుతూ ఈవేళ మన దుర్గాప్రసాద్ ఆదిరంలోని మనకి ఇక్కడ ఈవేళ ఈ భక్తులందరితో కలిసి లింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది. జై శ్రీరామ్. అంటే వచ్చిన వ్యక్తికి కాళ్ళు కడుక్కుంటా నీళ్ళిచ్చి తనకి ఆకలి అంటే అన్నం పెట్టి కడుపు నిండా పెట్టి పంపుతారు. అది అతిథి దేవో భవ. అది ఇప్పుడు కూడా ఇంత కూడా తప్పకుండా ఆచరిస్తున్నారంటే గిరిజనులు. అలాంటి గిరిజనుల ప్రాంతానికి వచ్చి నేను ఇలాంటి కార్యక్రమం చేయడం నా గొప్పతనం. నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలం, ఆ భగవంతుడు ఇచ్చిన సంకల్పం. నేను గొప్పవాడిని కాదు, నేను సామాన్యుడు. ఇప్పుడు ఈ పట్టాభి రామారావు గారు ఎక్కడో ఫేస్బుక్లో పోస్ట్ చూసి నాకు మా హైందవ సైన్యానికి ఒక సభ్యుడిగా చేరి, ఆ తమ్ముడు నువ్వేం చేస్తావు, ఎవరికి శివలింగం కావాలి, ఎవరు కావాలన్నారంటే సికిదార్లో, అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా రాజభవన్ మండలం సికిదార్ అనే గ్రామంలో పెట్టాం. ఆ తర్వాత కిరామ్ అలా పెట్టుకుంటూ వచ్చాం. ఇవన్నీ ఈ స్వామితో కలిసి. అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుడు సాక్షాత్తు నేను ఎక్కడ ఈ రూపాన్ని మీకు దర్శనం ఇస్తానని చెప్పలే. కొన్ని గ్రంథాలు ఉంటాయి, నేనే దేవుణ్ణి, నన్ను పూజించకపోతే మిమ్మల్ని నరకాన్ని పంపుతాను, లేదా కాల్చేస్తాను, మిమ్మల్ని విమర్శలు పెడతాను అని చెప్పలే. నువ్వు నన్ను, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, నువ్వు నన్ను ఏ రూపంలో పూజిస్తావో ఆ రూపంలో నీకు దర్శనం. నువ్వు చెట్లు పూజిస్తావా, చెట్టులో నీకు దర్శనం.
నువ్వు ఒక రాయిని మొక్కుతో గంగాలమ్మ తల్లిలో లేకపోతే రాజుల బాబు అని మొక్కుతావు కదా, నీకు ఆ రూపాన్ని దర్శనమిస్తాడు. కానీ నేనే దేవుడిని, నేను ఎలాగా ఉంటాను, నన్ను నమ్మకపోతే నరకానికి పోతాడు, ఇంకో దేవుడు లేడని ఎక్కడని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే ఎంత గొప్పది మన ధర్మం. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆచరిస్తున్న ఏకైక ధర్మం ఏదైనా ఉందంటే సనాతన ధర్మం. సనాతనం అంటే ఇంక దానికి అంతులేదు, అంతులేని ధర్మం. ఎందుకంటే ఇవాళ ఈ హోమం చేయాలని మనకు తెలుసా? మన పూర్వీకులు చేసి ఆచరించి ఒక హోమం చేస్తే వర్షాలు కురవకపోతే వర్షాలు కురుతాయి. అలాగా కొంతమంది రాక్షసులు ఆ హోమాలని పాడు చేస్తాకొచ్చు. అప్పుడు ఆ యుగంలో రాక్షసులు ఆళ్ళవుతే ఇప్పుడు ఈ యుగంలో రాక్షసులు ఎవరో తెలుసా? ఎడారి మతాలు. అందుకు ఈ ఎడారి మతాలకి దూరంగా ఉండండి. అలాగే స్వామీజీ యొక్క ఆశ్రమాన్ని మీది మనందరిది. ఎవరిది? మనందరిది. మనం అందరం దీన్ని కాపాడుకొని నెలకు అమావాస్యకి పూర్ణానికి ఎలా వస్తారు కాబట్టి అలాగే మీ పిల్లల్ని తీసుకురావాలి. ఇప్పుడు చర్చికి ఒక క్రైస్తవుడు ఉన్నాడు, ఆదివారం నాడు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి పిల్లల్ని చేసినప్పుడైతే నిజంగా దేవుడు అంటే నమ్మే అంత అమాయకత్వ జీవితాలు మీకు ఉన్నాయి. కల్లా కపటం లేదు మనసులో. అలాంటి మీ మనసుల్లో మతం మారితే రోగాలు తగ్గుతాయి, మతం మారితే కష్టాలు పోతాయి అనే ఒక నినాదంతో ఒక నల్ల బుక్కు కబ్బును డబ్బా పట్టుకొని కొంతమంది వచ్చి చాలామంది మతం మార్చారు. అవునా కదా? ఆ మతం మారడం వల్ల ఒక వ్యక్తి మతం మారేటంటే ఈ భారతదేశానికి ఒక శత్రువు పెట్టినట్టు. ఎందుకు చెప్పనా? ఒక కుటుంబంలో ఒక మతం మారితే నువ్వు